నమస్కారం అండి. పొలిటికల్ పంచ్ కార్యక్రమానికి స్వాగతం అండి. దేశంలోనేంటండి, రాష్ట్రంలోనేంటండి, ఇవాళ రాజకీయం అంతా ఓలాగే ఉందండి. రాజకీయాలు మంచి రసకందాయంలో పడిపోయాయండి. గోదాలో వస్తాదిలే కాదండి, పొలిటికల్ లీడర్లు కూడా పంచులు ఇసురుకుంటారంటండి. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద పంచులేసేసుకుంటున్నారంటండి. అది ఓకే కానండి, ఇంకో విచిత్రం కూడా ఉందండి. అదేంటంటారా, సేమ్ పార్టీలో వాళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు ఇసురుకుంటారండి. ముసుగులో పంచులంటండి, ముసుగు తీసి ఈర పంచులండి, మొత్తానికి పంచులే పంచులు. అందుకే మనం కూడా కాస్త హాస్యంతో ఓ పంచిద్దారని ఈ పొలిటికల్ పంచ్ అండి. మనకి చూసేద్దాం రండి. ఆట చూస్తే కుమ్ములాటండి, పాట చూస్తే పీకులాటేనండి. మీకు పిలకాట తెలుసా అండి? ఒకరు పిలకిచ్చుకుని ఇంకొకరు ఆడేసుకోవడమే పిలకాట సినిమా అండి. సినిమా పేరు అసమ్మతి గానం, ట్యాగ్ లైన్ ఏమో సన్నాయి నొక్కుల రాగం. రాజధాని అమరావతి నుంచి అమలాపురం దాకా కోస్తాలో ఎక్కడ చూడు ఇదే సీన్ అంటండి. పోనీ కాబోయే రాజధాని మన విశాఖపట్నంలో ఏమైనా బాగుందా అండి? అక్కడ ఎంతకన్నా దారుణం. సేమ్ నుంచి ఉత్తరాంధ్ర దాకా ఎక్కడ చూడు సేమ్ టు సేమ్ అనండి. ఆడ ఈడ కూడా ఒకటే సామెతండి. ఏదో ఎక్కడో ఒకటో రెండు చోట్ల ఆ మాత్రం సెగలో పొగలో పుడితే సలార్ చేయొచ్చు, బతిమాలో బామాలో బొజ్జిగించి మేనేజ్ చేసేయచ్చు అనుకోండి. మరి రాష్ట్రం మొత్తం మీద అదే అనుకోండి, అధినేత గారు మాత్రం ఏం చేయగలరండి? ఎవ్వరం మామూలుగా లేదండి బాబు. సిగపట్లు కొంప ముంచేసేలా ఉన్నాయనే డౌటు ఆ పార్టీ వాళ్ళకే వచ్చేస్తుందంట. మరి అదేంటో ఇవాళ పొలిటికల్ పంచ్లో చూసేద్దారండి. కోస్తాంధ్రలో వైసీపీ కుమ్ములాటలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు మొదలు ఇందు గలదు అందు లేదన్నట్లుగా కోస్తాలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో అసమ్మతులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడవి రాజుకుంటున్నాయి. కుమ్ములాటలు ఆ పార్టీని తీవ్ర ఇబ్బందుల పాలు చేసే స్థాయికి వచ్చేసాయి. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇంకొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నేతలు ఒక్కసారిగా బజారుకెక్కుతున్నారు. సైలెంట్ గా ఉన్న వాళ్ళు వైలెంట్ గా మారే పరిణామాలు ఎందుకొచ్చాయి? ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ కి తలనొప్పిగా మారాయా? బుజ్జగిస్తే ఓ తంట, మందలిస్తే మరో తంట. ఒకరిని బుజ్జగిస్తే మరొకరు అలకపాన్పు ఎక్కేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఏకంగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పైనే తిరుగుబాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తుందంటూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఒక ప్రాంతీయ నాయకుడికి, ఆ పార్టీ నాయకుడికి ఒక డిస్కషన్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే టాస్క్ ఇస్తారో ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయనప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందిన నాయకులు కూడా ప్రజలకి మమేకమై ప్రజలతో సంఘటితంగా లేనప్పుడు, ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు నిర్వర్తించలేనప్పుడు ఖచ్చితంగా ఆ అధినాయకుడికి ఒక డిస్కషన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అసమర్థతని ప్రజాక్షేత్రంలో విశ్లేషిస్తూ వీళ్ళ ఎఫిషియన్సీ ఈ విధంగా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నేను టికెట్లు ఇవ్వట్లేదు అన్నది ప్రామాణికం. వాడిని తీసుకెళ్ళి వేరే పార్టీ వాళ్ళు తీసుకుని ఇచ్చుకున్నారు అనుకోండి, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ లేదన్న విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పరితెప్పించి రాజకీయాల ఉనికిని చాటుకుంటున్న నేపథ్యం వెసెస్ ఇవాళ స్వార్థ ప్రయోజనాలు స్వలాభం కోసం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర వాళ్ళకి ఒక గొడ్డలు పెట్టినట్టు నిర్ణయం అన్నది ఉంటుంది. అది అధినాయకుడు తీసుకునే డిస్కషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నేరుగా సీఎం జగనన్న పైనే విమర్శలు ఎక్కుపెట్టిన ఎమ్మెల్యే బహుశా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే. ఇక అదే జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ప్రభుత్వంపై గత కొంతకాలంగా పరోక్షంగా విమర్శలు విసురుతున్నారు, చురకలు అంటిస్తున్నారు. దీంతో ఆనం కోటమిరెడ్డిలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాసేపు పక్కన పెట్టినట్లుంది. అక్కడే పొరపాటు చేసిందనే వాదనలు కూడా ఉన్నాయి. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తన సోదరుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబంతో విభేదాలు అధినాయకత్వమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఇబ్బందులు తప్పవంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సొట్టాలత్తన్నారు జాగ్రత్త అని అప్పుడెప్పుడు వచ్చిందండి సినిమా. ఇప్పుడు విశేషం ఏంటో తెలుసా అండి? రాజకీయ పార్టీలకు కూడా చుట్టాలు బెడదట్టుకుందంటండి. బంధువుల బంధువులు, వాళ్ళ అనుచర గణాలు, ఇలా పెద్ద లిస్టేనండి. అవన్నీ ఒకప్పుడు పార్టీకి భలే బలంగా ఉంటేవంటండి. అంతా బాగుందనుకున్న సమయంలో చుట్టాలే ముంచేస్తున్నారంటండి. పదవుల కోసం, పైసేయి కోసం చుట్టాలకే గిట్టగా జుట్లు అట్టేసుకుంటున్నారంట. ఈ చిక్కులు విడదీసేసరికే సత్తు అయిపోతే ఇక అసలు పార్టీ పని చేసేదెప్పుడంట? ఐక్యమత్యం ఒట్టి మాటేనంటారా? సుట్టపు సూపుగాళ్ళు మొత్తానికి అంతా కలిసి అగ్గెట్టేస్తున్నారంటండి. ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు బంధువర్గాల మధ్య పోరు వైసీపీ కొంపముంచుతున్నట్లుంది. బంధుప్రీతి కారణంగా ఓ వెలుగుతున్న నేతలకు ఇతరులకు మధ్య పొరపచ్చాలు ఒక రేంజ్లో ఉంటే, ఇక కేవలం బంధువుల మధ్య పొరపచ్చాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ దగ్గరి బంధువులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జిల్లాలో పైచేయి సాధించడానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇతర ఎమ్మెల్యేలకు మధ్య అంత సఖ్యత లేదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య పచ్చగడ్డి కూడా బగ్గుమంటుందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాలు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బూచేపల్లి దర్శి నుంచి పోటీ చేయడానికి ఎవరి పావులు వారు కదుపుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అన్నే రాంబాబు, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ వర్గాల మధ్య అంతర్గత పోరు అంతకంతకు పెరుగుతోంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిందే శాసనం. ఆయన మాటకు ఎదురాడితే ఢమాలే. అది నిన్న మొన్నటి వరకే. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ఆ పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన పనితీరు మారాలంటున్నారు. ఇలాగైతే పని చేయలేమని కూడా చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటగా కోస్తా ప్రాంతానికి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీకి దూరమయ్యారు. పార్టీ పైన, సీఎం జగన్ పైన ఆయన ఘాటైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ తరువాత సీఎం జగన్ చేపట్టిన కేబినెట్ మార్పులు వైసీపీ నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టాయి. కేబినెట్ లో చోటు ఆశించి భంగపడిన నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అదే కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో కూడా పరిస్థితి డిఫరెంట్ గా ఏమీ లేదు. అక్కడ పార్టీ నేతల మధ్య సఖ్యత సున్నా అంటూ సన్నాయి రాగాలు వినిపిస్తున్నాయి. మంత్రి విడుదల రజని, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గాలు కయ్యాలకి సై అంటే సై అంటున్నాయి. గతంలో ఎంపీ కృష్ణదేవరాయలను చిలుకలూరుపేట నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకున్నాయి. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య రగడ సాగుతోంది. కోసాలో అసమ్మతాలంట, ఉత్తరాంధ్రలో కుంపట్ల మీద కుంపట్లంట, సీమలో సిగపట్లంట, ఎక్కడ చూడు వైసీపీలో ఇదే సినిమానంట. జగనన్న సొంత గడ్డ రాయలసీమలో కూడా రీలేం మారలేదంట. పార్టీకి చుట్టాల పెడత పట్టుకుందంట. సీమలోనైతే నేతల బంధువర్గాల్లోనే కాదు, బంధువర్గాల అనుచరుల్లో కూడా పొరపచ్చులు రగులుకున్నాయంట. ఈ సిచ్యువేషన్ చూస్తే వైసీపీలో ముఠా కుమ్ములాట్లు పార్టీ ఇమేజ్కే డ్యామేజ్ చేసే స్థాయికి పెరుగుతున్నాయా
అని పండితులకే డౌట్లు వచ్చేస్తున్నాయంట. పార్టీలో మరో సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కు మంత్రి రజనికి మధ్య కూడా సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యమే. ఇద్దరిది ఒకే నియోజకవర్గం కావడం, ఎన్నికల ముందు అనూహ్యంగా విడుదల రజని టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. మర్రి రాజశేఖర్ కి ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని సీఎం హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు అవుతున్నా మర్రికి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. మర్రికి పదవి రాకుండా మంత్రి రజని అడ్డుకుంటున్నారని ఆయన వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అమరావతిలో రాజధాని నియోజకవర్గం తాడికొండలో 3 వర్గాలు తయారయ్యాయి. ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అసమర్థత అన్నది గతంలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో గత మంత్రులు ఈ మంత్రుల్లో దగ్గర 26 మంది మీద అసమర్థత అని నేను చెప్పలేను, కానీ దే ఆర్ నాట్ కాంపిటెంట్ ఎనఫ్ టు ఎగ్జిక్యూట్ దర్ ఎబిలిటీస్. అండ్ మోర్ ఓవర్ మీరు ప్రతిదానికి మీరు గమనించగలిగితే ఒక బొగ్గన రాజేంద్రనాథ్ గారు కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప ఇంకా ఆ సంబంధిత శాఖ మంత్రులు ఎవరూ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళ నియమాలను కానీ వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు నిర్వర్తించారన్నది ఈ రోజు దాకా ఒక ప్రశ్న అడ్రస్ చేసిన తాత్కారాలు లేనప్పుడు, అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో గడప గడపకి తిరగమన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాలని ఆ సంబంధిత ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారన్నది చూసుకోగలిగితే వాళ్ళ అసమర్థతని ఒక అధినాయకుడిగా ఆయన అంతటా ఆయనే ఎస్టాబ్లిష్ చేసి మన దగ్గరికి క్షేత్రస్థాయిలో ఇచ్చినప్పుడు రాబోయే ఎలక్షన్లో మనకి స్వతంత్రమైన నిర్ణయం తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్న ముఖ్యమంత్రిగా అభివర్ణించండి. కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్కరికి మరొకరితో సరిపడే పరిస్థితి లేదు. ఎవడి గోలా వాడిదే అన్నట్లుంది అక్కడి పరిస్థితి. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ బాలశౌరి, మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నానికి మధ్య కొంతకాలంగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఎంపీ బాలశౌరి నియోజకవర్గంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ప్రోటోకాల్ విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మంత్రి జోగి రమేష్, ఎంపీ బాలశౌరికి మధ్య పొరపచ్చాలు చినికి గాలివాన అవుతుంది. చిల్లర తగవులు ముదిరి అది కాస్త జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గంలో వైసీపీ జెడ్పీటీసీ ఓటమికి కారణమైందనేది ఆ పార్టీ వర్గాలే చెబుతున్నారు. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, ఎంపీ బాలశౌరి వర్గీయులు ఒకరిపై ఒకరు కలబడిపోయారు. బహిరంగంగా చెప్పులతో దాడి చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ రగడ అంతా ఇంతా కాదటండి. అవ్వడానికి సేమ్ పార్టీయేనండి. కొంతమంది లీడర్ల వరుస మాత్రం ఏరేగా ఉన్నాయంటండి. డిఫరెన్స్లు పెరిగిపోతే ఏటవుతుందండి? దాంతోనే కదండి పొలిటికల్ స్టంట్ సీన్లు. ఎవడు తగ్గట్లేదండి. అందరూ తొడలు కొట్టేస్తారు. మైకుల ముందు రెచ్చిపోతారు. చూస్తే ఆహా ఏ మైకు మత్తెవరా అనిపిస్తుందండి. తీరా తేరిపారా చూస్తే మేడిపండు నయమనిపిస్తుందండి. పొట్ట విట్టి చూసామా అన్నీ లోకలోకలేనండి. ఎవరు ఎవరిని ఎందుకు గిల్లుతారో అర్థం కాదండి. పాతోళ్ళకి కొత్తోళ్ళని చూస్తే గుర్రు, కొత్తోళ్ళకి పాతోళ్ళతో పడదండి. ఏళ్ళ గిల్లి కజ్జాలు కనుక చూశారనుకోండి ఆ బ్రహ్మదేవుడికి కూడా మతిపోతుందటండి. బ్రహ్మదేవుడి మాట ఎలా ఉన్నా అధినేతకు తప్పదు కదండి మరి. అందుకే ఈ తగులు తీర్చేది ఎలారా దేవుడా అంటూ జగనన్న తల పట్టుకున్నారంట. గన్నవరం నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పార్టీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎవరికి వారు తగ్గేదిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో వంశీ టీడీపీ తరపున విజయం సాధించారు. అయితే ఆ తర్వాత టీడీపీని వదిలారు, వైసీపీ నీడలోకి వచ్చారు. దీంతో మొదటి నుంచి వైసీపీలో ఉన్న నేతలకు ఎమ్మెల్యే వంశీకి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలోనూ నేతల మధ్య సఖ్యత కరువైంది.
తాజాగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. పార్టీ నేత బొప్పన బాబకుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన సంఘటన పార్టీలో హాట్ టాపిక్ అయింది. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ల మధ్య వార్ చాలా కాలంగా జరుగుతోంది. ఈ ఇద్దరి నేతలతో వైసీపీ పెద్దలు మాట్లాడినప్పటికీ విభేదాలు తగ్గడం లేదు. దీంతో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం టికెట్ కోసం మంత్రి జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తుండటంతో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గోదావరి జిల్లాలోనూ వర్గపోరు వైసీపీని కలవరపెడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఈ రెండు జిల్లాల్లో తిరుగులేని ఆధిక్యతను సాధించింది. అయితే అధికారంలోకి వచ్చాక సొంత పార్టీలో గ్రూపు తగాదాలు పార్టీని బలహీనపరుస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మండలి చైర్మన్ మోషన్ రాజు వర్గాల మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త కౌర్ శ్రీనివాస్, పార్టీ మాజీ సమన్వయకర్త గుండం నాగబాబు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు వర్గాలుగా పార్టీ నాయకులు విడిపోయారు. హోంమంత్రి తానేటి వనిత ఇంటి పోరును ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రాజీవ్ కృష్ణ, తానేటి వనిత మధ్య పంచాయతీ పార్టీ పెద్దల వరకు వెళ్లింది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు, హోంమంత్రి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి వనిత గోపాలపురం నుంచి పోటీకి ఆసక్తి చూపడం దీనికి కారణమంటున్నారు. మరోవైపు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మధ్య కోల్డ్ వార్ కొంతకాలంగా కొనసాగుతోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్, సీతానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య విభేదాలు ఉన్నాయి. ఆవ భూముల విషయంలో ఇద్దరి నేతల మధ్య వార్ రాజుకుంది. ఆవ భూముల విషయంలో ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకున్నారు. ఈ విషయం కాస్త పార్టీ పెద్దల వరకు వెళ్లడంతో ఇద్దరిని పిలిచి సీఎం జగన్ మందలించారు. ప్రస్తుతం పైకి ఎంపీ, ఎమ్మెల్యే బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, మంత్రి విశ్వరూపులలో ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి జిల్లాలో నెలకొంది. మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల వర్గాలు ఒకరిపై ఒకరు గతంలో దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణు, మాజీ ఎమ్మెల్యే త్రిమూర్తుల వర్గాలుగా పార్టీ విడిపోయింది. ఓ పక్కేమో మళ్ళీ సింహాసనం నాదేనంటూ జగనన్న పక్కా క్లారిటీతో ప్లాన్ చేస్తున్నారంటండి. మరేమో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గంపాగొత్తగా గెలిచేయాలని మా చెడ్డ పట్టు మీద ఉన్నారంట. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు ఎడదీసేసి అందరికీ పనిచేసేస్తే గెలిచేస్తామనేది స్కీమ్ అంట. అధినేత గారి లక్ష్యం ఒకటైతే తమ్ముళ్ళు తీరు మాత్రం ఏరేగా ఉందంటండి. చిల్లర తగులు పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేయకుండా కంట్రోల్ చేయాలంటే కట్టవేనంటండి. ఎంతకని బుజ్జగెత్తారండి? బుజ్జగింపులు తాయిలాలు పని చేయలేదనుకోండి, మరి ఇంకా అధినేత కొరడా జులిపిచ్చేస్తారనుకుంటండి. ఏమోనండి, కోస్తాంధ్రాలో ఇంటి పోరు ఎలా చెక్క పెట్టుకుంటారో ఆ జగన్మోహన్కే ఎరుకండి. చూసారు కదండి, రేపు మళ్ళీ ఇదే టైంలో కలుద్దామండి. ఉంటాను మరి.